వంటి పాఠం ఏంటంటే, దేవుణ్ణి తెలుసుకున్నటకు దైవ మార్గాలేమిటి? దేవునిని తెలుసుకొనుటకు దైవ మార్గాలేమిటి? దేవుణ్ణి తెలుసుకోకపోతే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాయబడ్డదంటే, ప్రభువైన క్రీస్తు అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమైనప్పుడు దేవునిని ఎరగని వారికి, దేవుణ్ణి తెలుసుకున్న వారికి ప్రతిదండన చేస్తాడు. అంటే దేవుని గురించి మనం తెలుసుకోకపోతే మనకు శిక్ష విధించబడుతుంది అని రాయబడ్డది. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాయబడ్డదంటే, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును తెలుసుకోకపోతే నిత్య జీవం రాదు, దాన్ని పోగొట్టుకుంటారు అని రాయబడ్డది. దేవుని గురించి మేము ఎన్నో వినేసాము, మాకు ఎన్నో సంగతులు తెలుసు, ఎంతో కాలం నుంచి మేము చర్చికి వెళ్తున్నాం, ఎంతో కాలం నుంచి మేము బైబిల్ చదువుతున్నాం అని చాలా మంది ప్రబుద్ధులు పలుకుతూ ఉన్న మాటలు వింటూ ఉంటే నాకు ఒక వాక్యాన్ని నాకు గుర్తుకొచ్చింది. బైబిల్లో నుండి యోబు గ్రంథంలో నుండి 26వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇవి వారి పిల్లలు. యోబు గ్రంథం 26వ అధ్యాయము 14వ వచనం. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు ఆయన గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం వాటిదే కదా అన్నాడు. అంటే దేవుని గురించి మనకు ఏం తెలిసింది ఇంతవరకు అంటే, ఏమి తెలుసుకున్నాము మనము ఈ భూమి మీదకి వచ్చి అంటే, మెల్లని గుసగుస శబ్దం లాంటివి మాత్రమే మనకు తెలిసిందంట. తెలుసుకోవాలంచినవి బోలుడున్నాయి, చాలా ఉన్నాయి. కానీ మనం తెలుసుకున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము లాంటిది. దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారు మానవులు అంటే, ఇదిగో మెల్లనైన గుసగుస శబ్దం లాంటివి మాత్రమే తెలుసుకున్నారంట మనుషులు. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మనం తెలుసుకుంది గుసగుస శబ్దం, గుసగుసలు. ఎంత తెలుసుకున్నాం మనం దేవుని గురించి? నాకు ఇంకేం పర్లేదు, నేను బైబుల్ 20 సార్లు చదివేసి తిప్పేసాను అని అనుకోని కొంతమంది ఇంకేం అవసరం లేదు, ఇంతవరకు చాలు అని పక్కన పెట్టిన వాళ్ళు ఉన్నారు. నేను దేవుని గురించి ఎన్నో సభలకు తిరిగేసాను, ఎన్నో మందిరాలు చూసేసాను, ఎంతమంది పాస్టర్లను మార్చేశాను, ఇక నాకేంది తెలియంది అనుకునే కొంతమంది మనుషులు ఉన్నారు. ఎంతో ప్రార్థన పరులు మేము, 24 గంటల్లో కనీసం 20 గంటలన్న ప్రార్థన చేసేవాళ్ళం మేము, కాబట్టి నాకేంటి దేవుడి గురించి తెలియంది అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. కానీ ఎంత మాత్రం తెలిసిందంటే, యోబు గారు చెప్తున్నాడు, యోబు గారు అనుభవించి చెప్పినటువంటి పరిశుద్ధాత్మ పేరాపంతో రాస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని గురించి మీరు తెలుసుకున్నది ఎలాంటిదంటే, ఇవి ఆయన కార్యములలో
స్వల్పములో వీరికి తెలిసిన కార్యాలు, దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసినటువంటి అద్భుతాలు, దేవుడు చేసినటువంటి ఎన్నో మహిమ కలిగిన కార్యాలు మీకు తెలిసినవి కేవలం స్వల్పమైనవి మాత్రం ఆయన గురించి తెలిసినాయి అంట. మీరు తెలుసుకున్నవి మెల్లని స్వల్పమైన కార్యాలు. ఆయన గురించి మనకు వినబడుచున్నది కూడా మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం పాటిదే కదా. అంటే మనకు తెలిసింది. ఆ గుసగుస కూడా మనం తెలుసుకోలేకపోతే బైబిల్లో దేవుని గురించి కొన్ని మాత్రమే అందినాయి. మిగతా అన్ని దేవుని గురించి మనకు ఇంకా తెలియదు, తెలుసుకోవాలి. ఈ చిన్న చిన్నవే మనం తెలుసుకోలేనప్పుడు అమ్మా, చిన్న చిన్నవే తెలుసుకోలేనప్పుడు మరి అవి ఎలాగా ఉన్నతమైనవి తెలుసుకోవటం ఎలాగా? కాబట్టి దేవుని గురించి తెలుసుకున్నట్టుకు మన ప్రయత్నాలు, మనుషుల ప్రయత్నాలు ఏవి? ఎవరన్నా తెలుసుకున్నారా దేవుని గురించి? ఎవరన్నా ఉన్నారా? జ్ఞానులు అనే వాళ్ళు తెలుసుకున్నారా? తెలుసుకోలేదు. శాస్త్రవేత్తలు తెలుసుకున్నారా? తెలుసుకున్నారు. డాక్టర్లు తెలుసుకున్నారా? అధికారులు తెలుసుకున్నారా? రాజులు తెలుసుకున్నారా? ఏం తెలిసింది దేవుని గురించి? ఈ దినాల్లో ఎక్కువగా నమ్ముతున్నది ఎవరినంటే సైంటిస్ట్, అంటే సైన్స్ తెలిసిన వాళ్ళని నమ్ముతున్నారు. సైన్స్ అంటే ఏంటి అంటే దేవుడు సృష్టించినటువంటి ఈ ప్రకృతిలో 100% 100%లో సైన్స్ తెలుసుకున్నది ఏంటంటే 30% పరిశోధనలు చేశారంట వాళ్ళు. 30% పదార్థం ఉందంట ఈ సృష్టిలో, ఈ విశ్వంలో. మిగతా 70% మాకు తెలియదు, ఇట్ ఈస్ డార్క్ మ్యాటర్ అని చెప్పేసి సైన్స్ శాస్త్రవేత్తలు పక్కన పెట్టారు. ఆ 30% పదార్థంలో మీరు ఎంత శాతం కనుక్కున్నారయ్యా అంటే వాళ్ళు అన్నారు, మాకు 5% మాత్రమే తెలిసింది. ఇంకెంత తెలుసుకోవాలి వీళ్ళు? దేవుడు సృష్టించిన ఆ మహా ప్రకృతిలో 100%లో 5% తెలుసుకున్నారంటే సైన్స్ కలిగిన వాళ్ళు, ఈ శాస్త్రవేత్తలు, ఎంత తెలియాలని వాళ్ళకి దేవుడు సృష్టించిన ఈ ప్రకృతిలో విషయాలు? 95% తెలియాలి. వింటున్నారు? బయటల్లో ఉంటున్నారా? 100% ప్రకృతిలో 5% మాత్రమే తెలుసుకున్నారంట. ఎవరు? శాస్త్రవేత్తలు. మరి ఇంకెంత మిగిలింది దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో తెలుసుకోవాల్సింది? 95% తెలుసు. దేవుణ్ణి తెలుసుకోవాలని మానవుని ప్రయత్నాలు ఎలా చేస్తారు వీళ్ళంటే, దూరంగా ఉన్నటువంటి దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఏ లోకంలోనే ఉన్నాడు, ఆ లోకాలని మనం ఎతకాలి అని చెప్పి ప్రయోగాల్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ రోజున రాకెట్ని ప్రయోగించారు. చంద్రమండలానికి పోతే అక్కడ ఏమన్నా దొరుకుతుందా? ఆనవాళ్ళు ఏమన్నా దొరుకుతాయా? సూర్యుని మీదకి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. విశ్వంలో గ్రహాల మీదకి ప్రయోగాలు చేస్తున్నారు. ఆ గ్రహాల్లో ఎక్కడన్నా దైవలోకం ఉందా? అక్కడ ఏమన్నా దేవుడి గురించి తెలుస్తాయా అని లోకాల్ని ఎతికేదానికి ప్రయత్నం చేసి ఇంకా చివరికి హబ్బుల్ టెలిస్కోప్ అనేది కనిపెట్టారు. ఏం కనిపెట్టారు? టెలిస్కోప్ అనేది కనుగొన్నారు. ఆ హబ్బుల్ టెలిస్కోప్ ఏంటంటే దూరంగా ఉన్నటువంటి వస్తువుని దగ్గరగా చూపిస్తుంది. విశ్వంలో ప్రయోగించి చూశారు, ఆకాశానికి ప్రయోగించి అంతరిక్షంలోనికి ప్రయోగించారు. దాన్ని ప్రయోగిస్తే అది కొన్ని కోట్ల కాంతి మీటర్ల దూరంలో ఉన్నటువంటి నక్షత్రాలని కనుగొన్నది, దగ్గరగా చూపించింది.
ఆ తర్వాత పాలపోత నక్షత్రాన్ని చూపించింది. ఆ తర్వాత ఆండ్రమేడు నక్షత్రాన్ని చూపించింది. ఆ తర్వాత పెద్ద సముద్రం ఉందంటాడు ఆకాశంలో కూడా. మనం కూడా చదువుకుంటాం. దేవుడు నోవహు కాలంలో ఆకాశ తూములు ఇప్పేశారండి. పైన కూడా ఏమున్నాయంట? సముద్రం, నదులు, సముద్రాలు, నీళ్లున్నాయండి. ఆ తర్వాత ఇంకా ఏముందని చెప్పి చూస్తుంటే ఆ తర్వాత ఇది ఆ నీళ్లు దాటి అవతల చూపెట్టలేదంట. మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు? అబ్బాయి టెలిస్కోప్ కనిపెట్టిందా? కనిపెట్టిందా? కనిపెట్టలేదు. మరి దేవుడిని ఎలా కనిపెట్టాలి? అబ్బుల్ టెలిస్కోప్ కనుగొనలేకపోయింది. దేవుణ్ణి ఏమని ప్రార్థన చేశాడు సొలొమోను మహారాజు? అయ్యా, నువ్వు ఆకాశాలు మహా ఆకాశాల పట్టజాలన్నవాడు అయ్యా. అంటే ఆకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. మళ్ళా మహా ఆకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. మరలా అక్కడ 148వ కీర్తనలు అంటాడు పరమాకాశాలు అంటాడు. ఆడ ఏమున్నాయంట? పరమాకాశాలలో దేవుడు లేదు. కనిపెట్టి నువ్వు అంత దూరం ఎవరైనా పోతారా? సూర్యుని దగ్గర పోయేదానికి చచ్చిపోతాం అంటున్నారు. దేవుణ్ణి కనిపెట్టేదానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ సృష్టి ఎలా పుట్టిందయ్యా అంటే వాళ్ళు అన్నారు, ఈ సృష్టి భూమి పుట్టింది ఎలా అంటే పెద్ద పేలుడు వల్ల అని కనుక్కున్నారంట వాళ్ళు పరిశోధనలో. అమ్మా, శాస్త్రవేత్తలు అంటే ప్రయోగాలు పరిశోధనలు చేస్తారు. కరోనా వచ్చినప్పుడు వాళ్ళు ప్రయోగాలు చేసి ఏం కనిపెట్టారు? మనకు వ్యాక్సిన్ కనిపెట్టారా? ఏదన్నా ఏమన్నా ఎక్కడన్నా జరిగితే ఈ పరిశోధకులు ఎక్కడ ఏమున్నాయో పరిశోధన చేసి మనకు కనిపెట్టి చెప్పేస్తారు. వీళ్ళు ఈ సృష్టి ఎలా పుట్టింది, భూమి ఎలా పుట్టింది బాబు అంటే వాళ్ళు అన్నారు పెద్ద శబ్దంలో వల్ల ఈ భూమి పుట్టింది అన్నారు. బిగ్ బ్యాంగ్ పెద్ద శబ్దంలో పుట్టిందంట. ఆ శబ్దం ఏందయ్యా అంటే అది మాత్రం మనకు తెలియదు అన్నారు. ఏమన్నారు? ఆ శబ్దం మనకు తెలియదు అని ఆడ ఆగిపోయింది సైన్స్. అక్కడి నుంచి మళ్ళా బైబుల్ చదివితే బైబుల్ చెప్పింది ఆ శబ్దం ఎవరు? దేవుని మాట. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఏమొస్తుంది నా నోట? శబ్దం. ఎప్పుడు వచ్చింది ఆ శబ్దం? ఎక్కడ వచ్చింది ఆ శబ్దం? శబ్దంలో నుంచి ఈ సృష్టి పుట్టిందంటే ఎవరిది ఆ శబ్దం? ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం. దేవుడు ఎలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగిన శబ్దం. ఎవరు పలుకుతున్నాడు ఆ మాట? 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్య కలిగి ఆ జలములను ఈ జలములను ఏర్పరచుగాక అని పలికెను. ఆ ప్రకారం ఆయన. ఎవరిదా పలుకు? ఎవరిదా శబ్దం? దేవుడు. 9వ వచనం. దేవుడు ఆకాశం కింద ఉన్న జలములను ఒక్క చోటనే కూర్చోబడి 6 నెల అదిగో భూమి పుట్టేదానికి కారణం 6 నెల కనబడను కాక అని పలుకుగా ఆ ప్రకారం ఆయన భూమి పుట్టేదానికి కారణము. తర్వాత 11, 12, 13, 14, 15 వచనాలు. దేవుడు గడ్డిని విత్తనములిచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించును గాక పలుకుగా ఆ ప్రకారమైన భూమి గడ్డిని. చాలే, దేవుడు పలుకుతూ ఉన్నారంట. ఏమని? కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. ఎలా పుట్టిందయ్యా ఈ సృష్టి అంటే శబ్దంలో పుట్టింది, కానీ ఆ శబ్దం ఏంటో మాకు తెలియదండి అన్నారు శాస్త్రవేత్తలు.
అక్కడి నుంచి దేవుడు బైబిల్లో రాసి పెట్టాడు. హెబ్రీ పత్రిక ఎలా కలిగింది సృష్టి 11వ అధ్యాయం 3వ వచనం ఫాస్ట్గా చదవాల. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. దేవుని ప్రపంచములో దేవుని వాక్యము వలన దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని ఏమైనా నిర్మాణమైనవని ప్రపంచాలు ఎలా పుట్టుకొచ్చాయంట? దేవుని వాక్యం వలన. ఎలా అంట? దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని. ఎలా అయినాయంట? దేవుని వాక్యం వలన నిర్మాణమైన. ఈ భూమి పుట్టేదానికి దేవుని మాటలు, ఈ ఆకాశం పుట్టేదానికి దేవుడి మాటలు, సూర్యుడు, చంద్రుడు, గాలి, నీరు, నిప్పు ఇవన్నీ కలుగుగాక అని ఆయన వాక్కు వచ్చిన వెంటనే ఈ ప్రపంచాలన్నీ కలిగినాయంట. ఆ వాక్యం ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడే ఉండును. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండును, సమస్తమును ఆయన మూలంగా కలిగిను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఇది సృష్టికర్త యేసు ప్రభు, ఆయన వల్ల కలిగినాయి. వాక్యం వల్ల ప్రపంచాలు నిర్మాణమైనాయి. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆ వాక్యము ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఎక్కడున్నాడు? అదే 11వ వచనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో. ఆయన ఇంకొకరు అంత ముందుకు పోయి చదువు, 14వ వచనం చదువు. ఆ వాక్యము శరీరధారి అయి సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మన మధ్యలో నివసించును. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. ఆ వాక్యము ఎవరు వల్ల ఈ ప్రపంచాలు కలిగినాయి? ఎవరు వల్ల ఈ ప్రకృతి కలిగింది? ఎవరు వల్ల ఈ యొక్క విశ్వం కలిగింది? యేసుక్రీస్తు ప్రభు నీ మధ్యలోనికి వచ్చాడు. ఆయన వచ్చాడని రుజువులు ఉన్నాయి. ఆయన ఈ భూమి మీదకు వచ్చాడని రుజువులు ఉన్నాయి. శాస్త్రవేత్తకి దేవుడు చెప్తున్న జవాబు. నువ్వు అక్కడ ఆగిపోయినావు. నీవు ఎక్కడ ఆగిపోయినావు? శబ్దం వల్ల పుట్టిందని ఆగిపోయినావు. దేవుడు అక్కడి నుంచి రాపిచ్చాడు నీ మనోనేత్రాలు వెలిగించుకోమని. ఏంటది? ఈ సృష్టి పుట్టింది దేవుని మాటల వలన. ఆ మాటలు వాక్యము. ఆ వాక్యం వల్ల ప్రపంచాలు నిర్మించబడ్డాయి. ఆ వాక్యము ఆది యందు ఉంది, దేవుని యొద్ద ఉండింది. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఆయన వలన సమస్తము కలిగినాయి. తెలుసుకో, నీ ప్రయత్నాల్లో తెలుసుకో. దేవుడు గ్రంథంలో రాయబడిన మాట తెలుసుకో. ఈ దైవ మార్గాలు. ఏం మార్గాలి? దేవుణ్ణి కనుక్కోండ్రా, దేవుణ్ణి ఎతకండ్రా బాబు అని దేవుడట మనుషుల్ని ఎతకమని చెప్తే ఎక్కడెక్కడో ఎతికేసి వాళ్ళకి దొరికిందల్లా అదే దేవుడు అనుకొని అసలైన వాడిని వదిలిపెట్టేసి ఆయన్ని పరీక్షించలేక, ఎతకలేక, వాళ్ళు ప్రయత్నాలు చేయలేక ఏదో వాళ్ళకి కలిగిన దాన్ని పట్టుకొని అదే దేవుడు అనుకొని తృప్తి పొందుతూ ఉన్నారంట ఈ లోకంలో. అసలు ఆయన్ని వదిలేశారు.
యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోండి. ఆయన వల్ల కలిగిన ఇవన్నీ కూడా ప్రపంచాలు ఆయన వల్ల నిర్మించబడ్డాయి. ఒక 4 గుడ్డోళ్ళని పిలిచాడంట రాజు. వాళ్ళ ఎదుట ఏనుగుని నిలబెట్టాడంట. ఏనుగుని నిలబెట్టి, బాబు మీ కళ్ళు లేవు కదా, ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళి మీ చేతులతో తడవలాడి, ఏనుగుని తడవలాడి ఏనుగు ఎలా ఉంటుందో నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఏంటైనా, మీరు ఎంత జ్ఞానంలో నేను తెలుసుకోవాలి అన్నాడంట రాజుగారు. మొదట గుడ్డోడు వెళ్ళి చెవు పట్టుకున్నాడంట. చెవు పట్టుకుని తడువులాడి, ఏనుగంటే ఏందో నాకు తెలిసిపోయింది రాజుగారు, ఏనుగంటే ఏదో కాదండి చేట అన్నాడంట. కరెక్టేనా? మరొకడు వెళ్ళాడంట. వాడు వెళ్ళి తోక పట్టుకున్నాడంట. ఏనుగు తోక పట్టుకొని, ఏనుగంటే ఏందో నాకు అర్థమైపోయింది రాజుగారు అన్నాడంట. ఏందిరా అని అడిగితే, తాడండి, పెద్ద చాంతాడది అని చెప్పాడంట. అది కరెక్టేనా? మరొక్కడు వెళ్ళాడంట. 3వ గుడ్డోడు వెళ్ళి కాలు పట్టుకున్నాడంట. కాలు పట్టుకొని, ఏనుగంటే ఏదో కాదు, ఇది స్తంభము ఏనుగంటే అని చెప్పాడంట. ఏనుగంటే స్తంభమా? 4వ గుడ్డోడు వెళ్ళాడంట. దాని యొక్క ఈ పట్టుకున్నాడంట. శరీరాన్ని పట్టుకొని, ఏనుగంటే గోడండి రాజుగారు. ఈ 4 గుడ్డోళ్ళు చెప్పింది కరెక్టేనా? కాదు. ఆ విధంగానే దేవుని గురించి ఏదైనా చాలా మంది గుడ్డోళ్ళు ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, గుడ్డువాడే వెంబడించబాకండి, ఇద్దరు పోయి గోతులో పడతారు కదా అని ఆయన ముందుగానే ఇలాంటి గుడ్డోళ్ళు ఉంటారని చెప్పి రాపించాడు. గుడ్డోడు అంటే ఎవరో కాదు, కండ్లుండి దేవుణ్ణి నిజంగా కరెక్ట్ అయింది పట్టుకోలేనివాడు గుడ్డోడు. బైబిల్ ఉండి కరెక్ట్గా ఏ బోధ వినాలో, ఏ బోధ పరీక్షించాలో తెలియకుండా ఏదో ఒకట్లే అని వెళ్ళిపోతున్నాడే గుడ్డు మార్గంలో, ఆడు గుడ్డోడు. వాళ్ళు నడిపించే వాళ్ళు గుడ్డోళ్ళే. బైబిల్ తెలియదు వాళ్ళకే బైబిల్ తెలియదు, ఏం బోధించాలో తెలియదు. వాళ్ళ గుడ్డిగా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు, ఎలా నడవాలో తెలియదు. వేషం వేసి దేవుడా 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 ప్రభువా 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 అనే భక్తుల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ఆడికే ఏమి రానప్పుడు ఈ గుడ్డోడు పోయి ఈ ఓడ దగ్గర చేరితే ఇద్దరు పోయేది గుంట. అంటే ఏదో గుంట కాదు, గోతు కాదు, నరకం అనే ఊబిలో పడిపోతారు. ఒక టీచర్ లెసన్ చెప్పాలి, గుడ్డు మాటలన్నీ చెప్పకూడదు. 2 అట్ల 2 4 అనే నేర్పించాలి. కానీ ఆ గుడ్డోళ్ళు 2 6 అని చెప్పమంటాడు. 2 6 అని చెప్తే కరెక్ట్ చేసి చదువు వచ్చినోడు పోయి దాన్ని సరి చేయబడలేదా, సరి చేస్తామంటే విమర్శిస్తున్నాం అంటారు. విమర్శిస్తున్నారు. సరిదిద్దుకోండి జీవితాలు అన్నాడు దేవుడు వాక్యం ఎదుట. కరెక్ట్ అయి ఉంటే తలదించు, నువ్వు దీనుడవు, నువ్వు తగ్గించుకుంటూ నువ్వేం తక్కువైపోవు, దేవుడు నిన్ను హెచ్చించే రోజు వస్తుంది అన్నాడు దేవుడు వాక్యం దగ్గర. తగ్గించుకోవటం చాలా మంది ఏం పర్లేదులే బాబు, ఎంత కాలం నుంచి ఇలాగే మేము పోతున్నాం, ఇలాగే ఉంటాం చచ్చిపోయిన దాకా. చచ్చిన తర్వాత యేసుక్రీస్తు చెప్పిన ఆ గుంటలో ఏదో పడతాము, ఏదో నరకంలో. నేనన్నా గుడ్డోళ్ళు దేన్ని వెంబడిస్తారంటే వాక్యాన్ని వెంబడించరు. వాళ్ళు వాక్యం ఎక్కడుందో ఏం తెలుసుకోవాలి, దాని గురించి బతకరు. ఎక్కడికి వెళ్తారు తెలుసా? అద్భుతాలు, చూచిక్రియలు, మహత్కార్యాలు అంటారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడంట వాళ్ళు చూసి, అక్రమం చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు, మీరు ఎవరు అసలు? నేను చెప్పమన్నది ఏంది మనుషులకి? వాక్యం చెప్పండి. వాక్యం వాళ్ళ ఆత్మను రక్షిస్తుంది, వాక్యం నిత్య జీవానికి నడిపిస్తుంది, వాక్యం వాళ్ళ త్రావకు వెలుగై ఉంటుంది, వాక్యం వాళ్ళ జీవితాన్ని బ్రతికిస్తుంది, వాక్యం వాళ్ళ ఆత్మకు ఆహారమై ఉంటుంది, వాక్యం వాళ్ళని మారుస్తుంది.
ఆ లోతుల్లో నడిపించండి రా బాబు అంటే వాక్యాన్ని వదిలిపెట్టి మిగతా కార్యక్రమాలన్నీ చేస్తారు, వాక్యం ఒకటి మాత్రం చేయరు. ఎందుకంటే వీళ్ళకే రాదు కాబట్టి. అందుకని గుడ్డోళ్ళు వెంబడించకూడదు. బైబిల్ తెలియని గుడ్డోళ్ళని గురించి చెప్తుంది. ఏదన్నా అడిగినప్పుడు, ఏదన్నా తెలుసుకోవాలనుకుంటే డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనిషి పెట్టండి, ఇక్కడ పెట్టుకోండి. దేవుణ్ణి ఒకని చేతికి ఇచ్చి దేవుణ్ణి కనుక్కోరా అని సృష్టిలో వదిలిపెట్టాడంట దేవుడు. ఆ గుడ్డోడు ఏ విధంగా అయితే కనుక్కున్నారో ఒకసారి యెషయా గ్రంథం 44వ అధ్యాయం 14వ వచనం నుంచి 20వ వచనం దాకా చదువుకుందాం. చదవండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 14వ వచనం నుంచి 20వ వచనం దాకా. ఒక గుడ్డోడిని కనుక్కోరా దేవుడు ఎక్కడ ఉంటాడు. దేవదారు చెట్లను ఒకడు దేవదారు చెట్లను నరకవలనని పూనుకొని శ్మశాన వృక్షమును వృక్షమునైనను సరళ వృక్షమునైనను సింధూర వృక్షమునైనను అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొనెను. ఒకడు చెట్టు నాటగా వర్షము దాన్ని పెంచును. ఒకడు పొయ్యి కట్టెలను వాటిని ఉపయోగించును. వాటిలో కొంత తీసుకొని చలి కాచుకొనును. నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును. ఒక తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసుకొనును. దానికి నమస్కారం చేయును. దానితో ఒక విగ్రహము చేసి దానికి సాగిలపడును. అగ్నితో సగము కాల్చి ఉన్నాడు. కొదువ సగముతో మాంసము వండి భక్షించి ఉన్నాడు. తిని తృప్తి పొందగా చలి కాచుకొనుచు చలి కాచుకుంటుంది కదా, వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు. దాంతో మిగిలిన భాగంతో తనకు దేవతగానున్న విగ్రహమును చేసుకుని దాని ఎదుట సాగిలపడుచు నమస్కారం చేయించు. నీవే నా దేవుడువు నన్ను రక్షించమని ప్రార్థించును. నీవే నా దేవుడువు. దేవుడంట ఆయన దేవుడు. కింద చదవండి. వాళ్ళు వివేచించరు. ఒరే ఈ దేవుడురా, వీడికి ఏం అర్థమైందంటే ఒక చెట్టుని నరిగితే ఆ చెట్టు నాకు ఏమేమి ఇచ్చిందంట, ఎలా ఉపయోగపడ్డదంట. రొట్టె కాల్చుకునే దానికి ఉపయోగపడ్డది. నాకు కడుపు నిండా అన్నం దొరికింది. దేవతగా చేసుకున్నాడు. కరెక్ట్ గా చెప్పాలా? 1 by 1 చెప్పాలా? ఒకడు చెట్టు నాటుగా వర్షము దాన్ని పెంచును. ఒకడు పొయ్యి కట్టిగా చేసుకొని వాటిని ఉపయోగించుకున్నాడు. చలి కాల్చుకున్నట్టుకు ఒక దేవతను చేసుకున్నాడు. నమస్కారం చేసి విగ్రహం చేసుకొని సాగిలపడ్డాడు. అందులో సగం తీసుకొని మాంసము వండి తిన్నాడు. తృప్తి వండుకునేదానికి, రొట్టె కాల్చుకునేదానికి, చలి కాల్చుకునేదానికి అన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంక దీనికంటే దేవుడు ఎవరని ఇంకొక బొద్దు తెచ్చుకుని దాన్ని దేవుడిగా చేసుకున్నాడు. వాళ్ళు ఇవే చింపరు, తర్వాత గ్రహింపరు. చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడిను. ఎలా అంట? ఏంటంట? చూడకుండానట్లు. ఇలాంటి గుడ్డల్లో వీళ్ళందరూ ఉండేది లోకంలో. ఏం చూడకుండాట్లు నిజమైన వాక్యం దేవుని గురించి విషయాలు ఏ చూడకుండాట్లు వాళ్ళ కండ్లు కప్పబడ్డాయి. గ్రహింపకుండానట్లు వారి హృదయములు మూయబడును. వాళ్ళ హృదయం మూయబడ్డది. నాన్న నువ్వు ఎంత చెప్పిన నిజమని చెప్పిన ఏండ్రోలు
ఎవడును ఆలోచన చేయడు. ఎవడను ఆలోచన చెయ్యడో. నేను అగ్నిలో సగము కాల్చి తిని నేను అగ్నిలో సగం కాల్చి తిని ఉప్పుల మీద వేసి రొట్టె కాల్చి పులి మీద వేసి రొట్టె రొట్టె కాల్చి తిని దానితో మాంసము వండుకొని ఆ మాంసం వండుకొని భోజనము చేసి తిని మిగిలిన దాన్ని తీసుకొని దానితో హేయమైన దానిని దాంతో హేయమైంది చేయొచ్చా? అసలు దేవుడు నీ కోసం అది కలిగించిన దాన్ని దేవుడు ఇంకా మొద్దుకు సాష్టాంగ పడుతున్నా అని ఎవడునూ ఆలోచింపడు. యోచించుటకు ఎవనికి తెలివి లేదు, వివేచన లేదు. వాడు బూడిదే తినుచున్నాడు. నాయన. వాని మనసు మోసపోయినదై మనసు ఏమైపోయిందంట? తప్పు దారిని వాని తీసుకొని పోవచ్చును. మనసు మోసపోయి తప్పు దారిని తీసుకొని వెళ్ళిపోయిందంట వాడు మనసు. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడనియో నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అనియో అనుకునుటకు వానికి బుద్ధి చాలదు. బుద్ధి కూడా రాదు నాయన. ఇలా ఉన్నారు చాలా మంది. దేవుని గురించి తెలుసుకోండి అమ్మా. దేవుని గురించి మనమే బైబిల్లో ఉన్నాయి, కొన్ని తెలుసుకుంటున్నాయి. గొస శబ్దం లాంటిదే మనకి వినపడుతుంది అని మనం అనుకుంటుంటే ఇంకా బోర్డు ఉందమ్మా. దేవుని గురించి తెలుసుకునే దానికి ఎప్పుడు తెలుసుకుంటారు? వింటున్నారా? వీళ్ళలాగా గుడ్డిదారి పట్టుకున్నారు. వాడు మనసు వాడిని మోసం చేసి తప్పు దారిని తీసుకుని వెళ్ళిపోయింది. కొంతమంది అంటారు నాకు మనసు ఉంటేనే వస్తా. ఈ మనసు కరెక్ట్ అయినట్టు. నా మనసు వస్తేనే నేను వింటా. నా మనసుకు నచ్చినట్టుంటే నేను వింటా. నీ మనసుకు నచ్చకపోయినా ఏనాయన దేవుడి దగ్గరకు వచ్చేలేక ఇలాంటి డైలాగ్ కొడతాం. డాక్టర్ దగ్గరకు పోయినప్పుడేమో అమ్మ నీకు పలానా కామెర్లో లేకపోతే పలానా షుగర్ వచ్చిందని చెప్తే డాక్టర్ ఏం చేస్తాడు? అక్కడ ఇంత లిస్ట్ చెప్తాడు. ఏమని? తీపి తినద్దు, బిర్యానీ తినద్దు, చక్కెర తినద్దు, టీ తాగద్దు చెప్తాడా? కామెర్లు వస్తే చికెన్ తినద్దు, మటన్ తినద్దు, చేప తినద్దు, రొయ్య తినద్దు. అక్కడేమో నువ్వు లిస్ట్ ఎత్తుకొని వస్తావు. అప్పుడు అనొచ్చు కదా, నువ్వు నాకు మనసు లేకపోతే, నాకు మనసు ఉంటేనే చేస్తా. డాక్టర్ గారు మనసు లేకుంటే నేను చెయ్యను, నువ్వు చెప్పింది అనవచ్చు కదా. అక్కడ అనవు. మనసు కష్టమైన పాటిస్తావాడా? ఎక్కడికి వచ్చేలేక, దేవుని దగ్గరకు వచ్చేలేక నాకు మనసు ఉంటేనే ఇంట, మనసు ఉంటేనే వస్తా. ఈ డైలాగ్లో కొడుతున్నారు కొంతమంది. నాకు మనసు ఉంటేనే ఆదివారం గుడికి వస్తాయి. వీళ్ళందరినీ తప్పుదారిన పట్టించేసింది అపవాది వల్ల. మనసే నువ్వు చేసేది ఏదో కరెక్ట్ గా చేయి. భక్తి కరెక్ట్ అయిన వాక్యం పట్టుకో, కరెక్ట్ అయిన చోట నిలబడు అని స్ట్రైట్ గా చెప్తే వీళ్ళకి ఏం అర్థమవుతుందంటే అక్కడ ప్రియులరా ఏమర్థమవుతుంది అంటే రాంగి వేళ వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఏదైనా ఒకటే, అన్నీ ఒకటే, ఎక్కడికైనా పోవచ్చు. ఈమెకు నచ్చినట్టు చెప్పేసుకుంటున్నారు అన్నమాట. మళ్ళా స్కూల్ దగ్గరకు వచ్చేలాకే ఏ స్కూల్ అయితే ఏముంది, మన దగ్గర ఉండే గవర్నమెంట్ స్కూల్ అయినా మంచిది. అది మంచిది కాదు. ఎక్కడ ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే ఈబీఆర్కి ఉంటారు. మన ఊర్లో డాక్టర్లు ఉన్నారు కదా, ఇవి కూడా ఇక్కడ ఉండే డాక్టర్లు కూడా హాస్పిటలే కదా. ఇక్కడ ఉండే డాక్టర్లు మంచోళ్ళు కాదు. ఎక్కడ పోతుంది అంటే ఇప్పుడు నెల్లూరు పోతా అని పోతుంది. ఇక్కడ మాత్రము రూల్స్ ఒప్పుకుంటాయి. దేవుని దగ్గరకు వచ్చేలేకే నీ ఒకటే. తెలివి తక్కువ దర్దములు వీళ్ళందరూ మనసు తప్పుదారిని పట్టించేసింది అపవాది. రాంగ్ రూట్ లో పోతున్నారు. రాంగ్ రూట్ లో పోయేవాడికి ప్రమాదం తప్పదు ఏ రోజైనా. వెరీ గుడ్. ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకోవాలని మానవ ప్రయత్నాలు అంటే ఎలాంటి ప్రయత్నాలు చేస్తే మన ఆత్మను రక్షించుకుంటామా? బయట ఉన్నాళ్ళైనా ఎలాంటి మార్గాలు ఎలాంటి ప్రయత్నాలు చేస్తే మనం రక్షించుకుంటామా? రక్షించుకోలేదు. మీ ఆత్మను రక్షించుకోలేదు. మరి కొంతమంది ఏమంటున్నారంటే దేవుణ్ణి తెలుసుకునే దానికి ధ్యాన మార్గం అని చెప్పారు. ఏం మార్గం అంట? నదిలేమని ఏమంటున్నారు? ధ్యాన మార్గం. ఏం చెప్తున్నారంట కొంతమంది? దేవుడు దొరికేది ఏంటంటే శ్వాస మీద ధ్యాస. ఏంటంట?
కూర్చొని అలాగే శ్వాస తీసుకుంటా వదలటా ఉంటుంది. దేవుడు కనిపిస్తాడా? ధ్యానం చేస్తే దేవుడు కనిపిస్తాడా? తపస్సు చేస్తే దేవుడు కనిపిస్తాడా? దేవుని గురించి తెలుస్తుందా? తపస్సు చేస్తే దేవుడా 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 కనిపించు దేవుడా అంటుంటే వస్తాడు ఆయన. కొంతమంది ధ్యాన మార్గం అన్నారు, దానివల్ల కనిపిస్తాడా? దేవుడు కనబడ్డు. ఇప్పుడు ఒక చోటకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయి. ఎవరిని? గాంధీ తాత గురించి మనకి తెలియదు అనుకో, గాంధీ తాత గాంధీ తాత గాంధీ తాత గాంధీ తాత అని 100 సార్లని 1000 సార్లను 2000 సార్లని 5000 సార్లు అన్నాను ఆయన గాంధీ తాత గురించి నాకు తెలియదు అంటే చెట్టు కింద కూర్చోటి తెలుస్తుందా? ఆయన గురించి ఏదో ఒకటి బుక్ ఉంటుంది, చదివితే తెలుస్తుంది. అలాగే దేవుని గురించి మనకి తెలియాలంటే మనం కూడా ఒక దగ్గర కూర్చొని ప్రభువా 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 ఓ ప్రభువా ఓ తండ్రి నా దేవా నా తండ్రి నా ప్రభువా అంటుంటే తెలుస్తుందా? అలాంటి భక్తుల్ని దేవుడు అన్నాడు. వీళ్ళు పై చేస్తున్నారు. ఏందది? వీళ్ళు పై పెదాలతో నన్ను కనపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా, అంటే వాక్యం మాత్రం పక్కన పెట్టి వాళ్ళ అయ్యగారు చెప్పేదే ఎక్కువ వాళ్ళకి, లేకపోతే మనుషులు చెప్పేది ఎక్కువ. నలుగురు ఎట్లా మాట్లాడుతుంటే అట్లా వెళ్ళిపోతున్నారు. క్రైస్తవులు కూడా న్యాయం లేదు అన్యాయం లేదు, మనుషుల మాటల ప్రకారంగా మోసపోయి హృదయాన్ని చెడిపేసుకొని దేవుని దగ్గరకు వస్తున్నారు. దేవుడు ఏమంటాడు? హృదయం సరిగ్గా లేదు దేవుని ఎదుట అంటాడు. ధ్యాన మార్గం. అందుకని ప్రభువా ప్రభు అని ప్రతివాడు లోకం బాడని చెప్పేసి ప్రభువా ప్రభు వాళ్ళు ఎడకు కూడా వస్తాడని తెలుసు అన్నమాట దేవుడికి. వాక్యము లోతుకి ఎదగదాము, వాక్యం నేర్చుకుందాము, వాక్యంలో ఏముందో తెలుసుకుందామని ఉండదు వాళ్ళకే. 24 గంటలకి ఏం కావాలి వాళ్ళకి? ఏం కావాలి చెప్పండి? 24 గంటలు ఏం తిందుమా ఏం తాగుతామో ఏం ధరించలేదు. కాబట్టి ధ్యాన మార్గం వల్ల ఏం తెలియదంట. ఒక అతను చెప్పాడంట మా పాస్టర్ గారికి, ఒక పెద్ద హౌస్ కట్టాడంట. వచ్చి చెప్పాడంట పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, మా ధ్యాన మార్గం నేను అక్కడ పోయి కూర్చొని ధ్యానం చేస్తామంటే నేను సేవింగ్ చేసుకున్న బ్లేడు ఒకటి పెడితే 2 అయిపోయింది అన్నాడంట. 10 రూపాయలు పెడితే 20 రూపాయలు అయిపోయినాయి. ఒక నిమ్మకాయ పెడితే 2 నిమ్మకాయలు వచ్చేస్తున్నాయి అన్నాడంట పాస్టర్ గారితో. అప్పుడు ఈయన అన్నాడంట, సరే అన్నా 2 అన్నీ అయినాయి కదా, నువ్వు కూడా ఒక్కడు కూర్చుంటున్నావు కదా, నువ్వు 2 అవ్వలేదు ఏందని అడిగాడంట. ధ్యాన మార్గం వల్ల దేవుణ్ణి కనుగొనలేరు. సరే ధ్యాన మార్గం వదిలిపెట్టేద్దాం. ఇప్పుడు ఇంకొక మార్గాన్ని కూడా ఎంచుకున్నారు, దేవుడు కనిపిస్తుంది. జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం. జ్ఞానం అంటే ఏందమ్మా? తెలివా? జ్ఞాన మార్గం అన్నాడు. జ్ఞానం. ఏ జ్ఞానులు ఎవరు అసలు ప్రపంచంలో కల్లా హైయెస్ట్ జ్ఞానులు? శాస్త్రవేత్తలే, సైంటిస్టులే, నాసా శాస్త్రవేత్తలు అనుకోండి. వీళ్ళు ఏం చెప్పారు? ఫస్ట్ లో మనకు శాస్త్రవేత్తలు అనగానే శాస్త్రం తెలుసుకున్న వాళ్ళని అర్థం. వీళ్ళేం పరిశోధన చేశారు? దేవుని కలిగించినటువంటి ఈ సృష్టిలో భూమి ఉపరితలం అంత పరిశోధన చేశారు. దానికి ఒక పేరు పెట్టుకున్నారు, దానికి ఒక బుక్ రాసుకున్నారు. ఏంటది? భూగోళ శాస్త్రం. భౌగోళిక శాస్త్రం. వెరీ గుడ్. కాబట్టి మీరు బాగా ఆలోచించండి. తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత వీళ్ళు మనిషి ఆడకెళ్ళిందంటే భూగర్భంలో ఏముందో చూడాలనుకున్నారంట. దానికి ఒక పేరు పెట్టుకుని రాసుకున్నారు. దాని పేరేంది? భూగర్భ శాస్త్రం అని పెట్టుకున్నారు. తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ చెట్ల మీదకి వెళ్ళిపోయింది, దానికి ఒక పేరు పెట్టుకున్నారు, వృక్ష శాస్త్రం. తర్వాత జంతువుల మీదకి వెళ్ళిపోయింది, జంతువు శాస్త్రం. తర్వాత మనిషి గురించి
ఎన్నెన్నో పరిశోధనలు చేశారు. తర్వాత మళ్ళీ ఆకాశానికి వెళ్ళిపోయింది మనసు. దాన్ని ఏమని చేశారు? అంతరిక్ష శాస్త్రమా, తర్వాత పక్ష శాస్త్రం. వీళ్ళు ఈ శాస్త్రాలు పెట్టుకుని ఎన్ని తెలుసుకున్నారా మీరు ఈ శాస్త్రాలతో అంటే, దేవుడు గుర్తించిన వాటిల్లో 5% మాత్రమే తెలుసుకున్నాం మేము అని చెప్పి 5% తెలుసుకున్న వాళ్ళు దేవుడు లేడని చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారు? ఎందుకు లేడురా దేవుడు అంటే, మాకు కనబడలేదు ఎక్కడ ఎతికినా కానీ అంటారు. నువ్వు ఎంత ఎతికినావు? 5 అంటే 100కి ఎన్ని మార్కులు వచ్చాయి? వీళ్ళకి 5 మార్కులు వచ్చినోడు పాసా ఫెయిలా? ఫెయిల్ అయినోడు వచ్చి చెప్తూ మనం వింటామా? వాళ్ళు చెప్తున్నారు దేవుడు లేడని. 5% తెలుసుకున్న వాళ్ళే. 2 జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి జ్ఞానం ఏంది? వాళ్ళు సృష్టించినటువంటిది, ప్రకృతిని చూసి. రెండో జ్ఞానం ఎవరిది? పైనుండి దిగి వచ్చిన జ్ఞానం, యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. వాక్యం చదివితే నువ్వు జ్ఞానవంతుడు అయిపోతావు, దైవ జ్ఞానంతో నిండుకోపోతావు. అంటే ఏ జ్ఞానం కావాలి నీకు? ప్రకృతి సంబంధమైన జ్ఞానము కలదు, అలాగే పైనుండి దిగి వచ్చిన జ్ఞానం కలదు. ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఎలాంటిదంటే దెయ్యముల జ్ఞానం వంటిది. ఏ జ్ఞానం అంటే ప్రకృతి సంబంధమైన జ్ఞానము. మీరు చదివేదంతా కూడా, మీరు బుర్రలో ఎక్కించుకునేదంతా కూడా ఏ జ్ఞానం? అది ప్రకృతి సంబంధమైన జ్ఞానం. ఈ దేవుని వాక్యంతో వచ్చే జ్ఞానం ఎవరిదంట? దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళల్లో విధేయత కనిపిస్తుంది, వినయం కనిపిస్తుంది. సులభంగా లోబడతారు వాళ్ళు దేవుని వాక్యానికి. నెగిటివ్ థాట్స్ పెట్టుకోరు దేవుని వాక్యం మీద, దేవుని మార్గాల్లో ఉండే వాళ్ళ మీద, దేవుని పనులు చేసే వాళ్ళ మీద నెగిటివ్ థాట్స్ రావు. పాజిటివ్గా ఆలోచిస్తారు. పాజిటివ్ మైండ్ రావాలి మనకు దేవుని విషయాల్లో. అపార్థాలు వదిలిపెట్టి అర్థం చేసుకున్న మనసు తెచ్చుకోవాలి. ఎప్పుడైతే మనం ఇతరులను అర్థం చేసుకోగలమో అప్పుడే మనతో అన్నీ బాగుంటాయి. వెరీ గుడ్. ఇప్పుడు జ్ఞాన మార్గం అన్నాడు. జ్ఞానం ఏం చెప్పింది? జ్ఞానం కలిగిన ఎవరంటే శాస్త్రవేత్త. శాస్త్రవేత్త ఏమన్నాడు తెలుసా? మనిషి కోతు నుండి పుట్టాడని చెప్పాడు. ఎక్కడి నుంచి పుట్టాడంట మనిషి? వాడు జ్ఞానంతో కోతు నుండి పుట్టాడంట మనిషి. జ్ఞానం ఏం చేసిందండి? అబ్బా అని చెప్పాడే డార్విన్ గారు. షబాష్, బాగా చెప్పేశారు. అబ్బా బలి కనిపెట్టేశాడు అనుకుంటున్నాడు. కోతు నుండి పుట్టాడా మనిషి? బాబో అర్థమైందా? మనిషి కోతు నుండి పుట్టాడా? వింటున్నారా? కోతు నుండి పుట్టాడా? కోతు నుండి పుట్టాడు. ఇది ఎవరు పుట్టాడు చెప్పాడు? సైంటిస్ట్ డార్విన్. సిద్ధాంతం. వాడు చెప్తే ప్రపంచమంతా అబ్బా శబాస్ అన్నారు. మరి కోతి నుండి నిజంగా జ్ఞానం కలిగినోడు అంటవాడు. వాడు చెప్తే జ్ఞానం కలిగినోడు, నువ్వు పనికి మాలినాడు, నువ్వు చెప్తే ఎందుకు వెళ్తారు అంటున్నారు మనుషులు. కోతి నుండి మనిషి పుట్టాడని నువ్వు చెప్తే నమ్మావు కదా, మరి నీ కిడ్నీలు పోతున్నాయి. కోతి కిడ్నీ వేసుకోవటవా? పనికిరాదు. కోతి గుండు పెట్టుకో, పనికిరాదు. ఈ డార్విన్ గారే చివరి స్టేజ్లోకి వచ్చినప్పుడు, హాస్పిటల్ ఉన్నప్పుడు, బెడ్ మీద ఉన్నప్పుడు నర్సుని పిలిచి ఒక లెటర్ ఇచ్చాడంట. అమ్మా, మనిషి కోతి నుండి పుట్టాడని నేను రాంగ్ రూట్లో, అబద్ధం, తప్పు సిద్ధాంతం ఒకటి పెట్టాను, తప్పుడు సిద్ధాంతం. కానీ మనిషి నిజంగా దేవుడు సృష్టి అమ్మా అని చెప్పాడంట. దాంట్లో రాసి ఇచ్చాడంట. రక్తం అంతా పోయింది అనుకోండి, డయాలసిస్ పాడైపోయింది. కోత రక్తం ఎక్కించుకోండి, దాంట్లో రక్తం ఏమన్నా మనిషికి పని చేస్తుందేమో. దాని డిఎన్ఏలు వేరు, దాని రక్తం వేరు, మనిషి రక్తం వేరు, దాని రూపం వేరు, మన రూపం వేరు, మన కిడ్నీలు వేరు, మన గుండె వేరు. దానికి సంబంధమే లేదు. కోతి నుండి మనిషి పుట్టాడంటే నమ్మతావు నువ్వు? తెలివి తక్కువ దర్దమ్మ మనుషులు. ఏది చెప్తే అది నమ్మేటగా.
గుడ్డోళ్ళు, కళ్ళుండి కూడా గుడ్డోళ్ళు వీళ్ళు. నిజం తెలుసుకోలేని గుడ్డోళ్ళు. వెరీ గుడ్. అప్పుడు ఆమె తీసుకుని ఆ లెటర్ పెద్దవాళ్ళకి ఇస్తే పెద్దవాళ్ళు చూసి దాన్ని చింపేసేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు చెప్పేసాం మనము, ప్రజల్లోకి వెళ్ళిపోయింది, నమ్మేశారు దాన్ని. ఇప్పుడు కానీ ఈ మాట మళ్ళీ ఇట్లా అన్నామంటే మాకు తప్పు అయిపోయిందని మనం చెప్పులతో కొడతారు అని పెద్దలు చించేశారు. సరే, ఏదేమైనప్పటికీ ఒకసారి ఆ డార్విన్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఇల్లు కొల్లగొట్టేటప్పుడు అంట ఒక సీక్రెట్ లాకర్ దొరికిందంట వాళ్ళ ఇంట్లో. అది ఏమై ఉంటుంది, పెద్ద సైంటిస్ట్ కదా, నాసా శాస్త్రవేత్త, ఆయన ఇల్లు అంటే చాలా సీక్రెట్, ఏముంది సీక్రెట్ లాకర్లు అని చెప్పేసి మీడియా మొత్తం వెళ్ళిపోయిందంట, న్యూస్ మీడియా మొత్తం వెళ్ళిపోయి దగ్గర పెట్టి చూస్తుంటే దానికి కీస్ లేదు, తాళం లేదు. మెల్లిగా వెల్డింగ్ తీసుకొని మెల్లిగా కటింగ్ చేసి దాన్ని తీస్తే అంట దాంట్లో ఉన్నదే 66 పుస్తకాల బైబిల్ అంటే డార్విన్ గారు సీక్రెట్ లాకర్. దేవుడే మనకు నాకంటే ముందు రాసి పెట్టాడు ఇవన్నీ. దేవుళ్ళనే ముందర సైన్స్ కూడా బాబో, దేవుడి కంటే మించిన వాళ్ళు ఎవరు లేరు. 66 పుస్తకాలు రాస్తే దాన్ని ఎలా వేస్తే 1,44,000 మంది 1,44,000 రూపాయలకి కొన్నారంట బైబిల్, డార్విన్ గారి బైబిల్. ఇది మీడియా మొత్తం ఒకరిని నొక్కి పెట్టేస్తుంటే ఇంకొకటి దాచుకోవటంలే, బయటికి పెట్టేస్తుంది. అందుకని బయటకు వచ్చేస్తుంది, కోడే కూర్చుంది ప్రపంచం అంతా. డార్విన్ గారు చెప్పినవన్నీ బైబిల్ చదివి చెప్పాడు, బైబిల్లో ఉన్నా చెప్పాడు. వెరీ గుడ్. జ్ఞాన మార్గం కూడా తప్పుడు సిద్ధాంతాలు కలగజేస్తుందండి. లోక జ్ఞానము వేరు, దేవుని జ్ఞానము వేరు. మరి ఈ జ్ఞానము దేవుణ్ణి తెలుసుకునే దానికి మార్గాలేంటి, దైవ మార్గాలేంటి? దేవుణ్ణి తెలుసుకునే దానికి మార్గాలు ఏమైనా ఉన్నాయంటే, ఒకటి, దేవుడిచ్చిన ఈ బైబిల్ చదవటం ద్వారా దేవుని గురించి నువ్వు తెలుసుకోగలవు. రెండోది, పరలోకము నుంచి భూమి మీదకు వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవటం ద్వారా దేవుని గురించి నువ్వు తెలుసుకోవచ్చు. బైబిల్ ఎలా రాయబడ్డది అనుకుంటున్నారు? మనుషులే కదా అంటారు చాలా మంది. మనుషులు రాసారా? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21. ఎలా రాయబడ్డది బైబిల్? ఒకడు తన ఊహను బట్టి చెప్పుడు వల్ల లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించాలి. ఊహను బట్టి చెప్పితే ప్రవచనం అంటే ఏందో కదండి, కళ్ళు మూసుకొని ఏదో చెప్పేస్తున్నారని కాదు. ప్రవచనం అంటే ముందు జరగబోతుంది, మనం వెళ్ళేటప్పుడు ఇలా జరుగుతుంది అనే ఒకటి ఊహ వస్తుంది మనకు. ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకున్నారు, వాళ్ళ ఇంట్లో వీళ్ళు పెద్దలు ఒప్పుకోలేదు, పెద్ద కొండ మీదకి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి 1, 2, 3 ఏం జరుగుంటుంది చెప్పండి? దూకేశారు. మీరు చెప్పేశారు, అదే ప్రవర్తనం అంటే, ఇంకేం లే. ఎలా అనగా ప్రవచనం ఎప్పుడునో మనుషులు కోరికలను బట్టి కలిగింది కాదు. మనుషులంట పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడి దేవుని మూలంగా పలికారు ఈ మాటలు. బైబిల్ చిన్న చిత్త కాదు. బైబిల్ చదివితే ఎవరు రాశారు బైబిల్ అంటే మనుషులే. 40 నుంచి 42 దాకా రాశారు. ఒక దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఒక వయసుకు సంబంధించిన వాళ్ళు కాదు, ఒక వృత్తికి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళకి వీళ్ళకి సంబంధమే లేదు. ఎవరు రాసినా ఒకేలాగా రాశారంటే ఎవరు రాశారు వాళ్ళని పట్టుకొని అంటే పరిశుద్ధాత్మ వాళ్ళని పట్టుకొని వాళ్ళల్లో ఉండి ఈ బైబిల్ మాటలు రాపించు. అందుకని ఈ బైబిల్ ఎవరంటే డైరెక్ట్ గా దేవుడే రాపించాడు. ఎవరు రాపించాడు బైబిల్? మనం చదువుకునేటప్పుడు నిర్గమకాండంలో ఎవరు రాశారండి పలకల మీద ధర్మశాస్త్రాన్ని? మోషే చేతుల పలకల్లో. ఎక్కడ ఉంది అది? నిర్గమకాండం 34వ అధ్యాయంలో. ఫస్ట్ ఏదండి ముగించుకోవాలి, టైం ఎక్కువ. నిర్గమకాండం 34వ అధ్యాయం చూడండి.
మరియు మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను మరి 2 రాతి పలకలని చెక్కుము నీవు పగలగొట్టిన ఆ, మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను. నేను ఈ పలకల మీద రాసేదను. ఎవరు రాస్తానంటున్నాడు? వాక్యం ఎవరు రాస్తానంటున్నాడు? రాస్తాను అంటే డైరెక్ట్ గా ఇప్పుడు ఎవరు రాసినట్టు? దేవుడే బైబిల్ గ్రంథం ఎవరు రాసినట్టు? దేవుడే దేవుడే రాస్తున్నాడు. 4వ వచనం. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెద్దల కడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సేనాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల. ఇప్పుడు నేనేమంటానంటే బైబుల్ ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ఎవరు రాశారు? దీన్ని దేవుడు రాశాడు. దేవుడే రాశారు. మిమ్మల్ని అడిగినప్పుడు ఎవరు రాశారంటే డైరెక్ట్ గా దేవుడే రాశారు. ఎవరు రాశారు? దేవుడే రాశాడు. దేవుడే రాశాడు. మనుషులు కేవలం నిమిత్త మాత్రమే మనం రాసేదంత ఎవరు? దేవుడు. కాబట్టి దేవుని గురించి నీకు ఎవరు నువ్వు తెలుసుకోవాలంటే బైబిల్ని చదవాలి. రెండోదిగా యేసుక్రీస్తు ప్రభువుని చూడాలి. ఆయన జీవితాన్ని వైపు ఒకసారి చూడాలి. యేసుక్రీస్తు ప్రభు ఏం తెలియజేశారమ్మా వచ్చి? యేసు ప్రభు ఎవరు అసలు? దేవుడు. ఎక్కడున్నాడు ఆయన? ఒకసారి చూడండి అపోస్తలులు 3వ అధ్యాయం 27వ వచనం. 3:27 చూడండి. 25 చదువు. ఆ ప్రవక్తలకు దేవుడు అబ్రహాముతో అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చే వరకు అని ఉంటుంది చూడండి. చదవండి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన అంతవరకు యేసు పరలోక నివాస ఉండుట ఆవశ్యకము. అంటే యేసు క్రీస్తు భూమి మీదకి రాకముందు ఆడున్నాడంట? ఆయన పరలోకములో ఉన్నాడు. కుదురుబాటు కాలం వచ్చిన తర్వాత బోధువులే అంటున్నాడంట తండ్రి అయిన దేవుడు. అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన గురించి మనం ఆయన మాట్లాడాలంటే ఎక్కడ ఉండేవాడు ఆయన అంటే పరలోకంలో ఉన్నాడు. పరలోకం నుంచి ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకు వచ్చాడు. కనుక ఇప్పుడు ఆయన ఎవరి గురించి చెప్తున్నాడు? వచ్చి ఎప్పుడు వచ్చాడు ఆయన? గలతీ పత్రిక 4:4. త్వరగా 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 త్వరగా. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. వచ్చాడు ఆయన? వచ్చాడండి. కాలం అంటే కుదురుబాటు కాలం వచ్చే వరకు ఉండమన్నాడు పరలోకంలో. కాలం ఏమైపోయిందంట? పరిపూర్ణమైందంట. అప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. అంటే యేసుక్రీస్తు ఎవరు? ఇప్పుడు ఏమని ఒప్పుకోవాలి మనం ఆయన్ని? దేవుని కుమారుడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనం. నీవు నాకు అనుగ్రహించిన మాటలు ఎవరికి ఇచ్చున్నాడంట? శిష్యులకి ఇస్తున్నాడంట. నేను తండ్రి దగ్గర ఏమైతే విన్నానో, తండ్రి దగ్గర ఏమైతే నేర్చుకున్నానో, ఎక్కడ నేర్చుకున్నాడంటే యేసుక్రీస్తు యోహాను సువార్త 6 పోయి 7 అట్ట ఉంటుంది. మొదలవుతాం. 8వ అధ్యాయం 26వ వచనం.
8వ అధ్యాయం 26 వచ్చింది. మిమ్మును గూర్చి చెప్పు మిమ్మల్ని గురించి చెప్పుటకు తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపిన వాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకముకు బోధించుచున్నాను. ఎవరి దగ్గర నేర్చుకుని వచ్చాడంటే యేసుక్రీస్తు ఈ బోధ తండ్రి దగ్గర నేర్చుకుని వచ్చాడంట. మనకి చెప్పే సంగతులన్నీ, యేసుక్రీస్తు నేర్పించే సంగతులన్నీ తండ్రి దగ్గర నుంచి తీసుకొని వచ్చాడంట. ఇప్పుడు మనం ఏడ చదువుకున్నాం ఆడికి వెళ్ళిపోతున్నాం. యోహాను వార్త నేర్చుకొని వచ్చి ఎవరికి నేర్పించాడంట ఆ మాటలు? 10వ అధ్యాయము 7వ. నీవు నాకు అనుగ్రహించిన మాటలు తండ్రి నీ దగ్గర నుంచి నేను పొందుకున్నాను. ఆ మాటల్ని నేను తీసుకొని వచ్చి ఎవరికి చేసేసానంట? శిష్యులకి ఇచ్చేసాడు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ఇప్పుడు లేడు కదా మన మధ్యలో, అంటే ఇప్పుడు ఎవరిని అనుసరించాలి మనము? శిష్యుడు అపోస్తలుల్ని. ఎవరికి ఇచ్చాడంట ఆయన? ఇచ్చాడా? అప్పుడు వాళ్ళకి ఏమని ఆజ్ఞాపించాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయము ఇచ్చేమని ఆజ్ఞాపించాడు? 28వ అధ్యాయము 16 వచ్చింది. 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గలిలయ కొండకి వెళ్ళరా. వారు ఆయన చూచి 19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామానికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించు వాటన్నిటిని గైకొనవలెనని అన్నిటిని గైకొనాలి. ఎవరికి చెప్పాడంట? మళ్ళా శిష్యులకి తీసుకొని వచ్చి ఇచ్చామన్నారు. ఎవరికి ఇచ్చామన్నారు? శిష్యులకి చెప్పాడు, అపోస్తలులకు చెప్పారు. వాళ్ళు తెచ్చి ఎవరికి అప్పుడు చెప్పాడు? ఇప్పుడు మనకు దేవుణ్ణి తెలుసుకోవాలంటే మొదట బైబిల్ చదవాలి. ఏం చదవాలన్నా? బైబిల్ చదవాలి. మొదట బైబిల్ చదవాలి. 2, యేసుక్రీస్తు ప్రభువును అనుసరించాలి. బైబిల్ అంటే ఎందుకు చదవాలంటే బైబిల్ అనేది డైరెక్ట్ గా ఎవరు రాశారు? దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా రాపించాడు. కాబట్టి బైబిల్ని చదివితే దేవుడి గురించి తెలుస్తుంది. 2, యేసుక్రీస్తుని గురించి మనం ఆలోచిస్తే ఆయన మాటలు వింటే తెలుసుకోవచ్చు. యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. పరలోకం ఉందా లేదా, దేవుడు ఉన్నాడు లేదు చెప్పాలంటే అక్కడి నుంచి వచ్చినోడు ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి చెప్పాడు. చెప్పి ఆయన దగ్గర వినిన సంగతులు చెప్పి ఆ మాటలు ఎవరికి ఇచ్చాడు? మళ్ళా అపోస్తలులకు ఇచ్చారు. అందుకని మనకేం చెప్పాడంటే మనల్ని ఎలా బతకమన్నాడంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం చదువుకొని ముగించుకున్నాం పిల్లలు. అపోస్తల కార్యాలు మనకు ఆజ్ఞాపిస్తున్నారు, మీరు అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టి విరుచుట యందు, ప్రార్థన చేయటి యందు ఎడతెగ కొట్ట ఉండవాలి. మీరు ఎడ తెగిపోతుంటారే. ఒక వారం వస్తే ఇంకొక వారం కనబడరు. శుక్రవారం వస్తే మంగళవారం రాదు, మంగళవారం వస్తే శుక్రవారం రాదు, 2 వారాలు వస్తే ఆదివారం రాదు. కొంతమంది సూపుడికి కనిపించిపోతుంటారు. పెళ్లి జరుగుతున్నట్టు పెళ్లి సూపులకు వచ్చుకున్నాయి అన్నిటి పనులు. ఇలాంటి వాళ్ళందరూ నిలబడలేరు దేవుళ్ళు. వెరీ గుడ్. ఇప్పుడు నేనేమంటున్నానంటే దేవుణ్ణి తెలుసుకున్నట్టుకు దైవ మార్గాలేవి అనగానే మొట్టమొదట బైబుల్ చదవాలి. బైబుల్ అనేది దేవుడు రాపించిన గ్రంథం. 2, యేసుక్రీస్తు జీవితాన్ని చూడాలి. ఆయన చెప్పే మాట్లాడాలి. ఆయన ఎక్కడి నుంచి నేర్చుకొని వచ్చి తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి, పరలోకం నుంచి నేర్చుకొని వచ్చాడు. అపోస్తలులకు ఇచ్చాడు. అపోస్తలు ఎవరికి ఇస్తున్నారు ఇప్పుడు అంటే సంఘాలకి మనకి ఇస్తున్నారు. అపోస్తలు బోధ ఎందుకు నడవాలి. దేవుని మార్గాలు ఏవంటే ఇవి. ప్రార్థన చేసుకున్నాం.